పోతన ఆంధ్ర మహాభాగవతం అష్టమ స్కందం గజేంద్ర మోక్షం మూడవ పద్యం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. భిల్లి భిల్లలులాయక భల్లుక పని కట్టగవయ బలిముఖ చెమరీ జిల్లి హరి శరభక పిటి మల్లాతుత కాక మయమగునడవిన్ భిల్లి భిల్లలులాయక భల్లుక పని కట్టగవయ బలిముఖ చెమరీ జిల్లి హరి శరభక కిటి మల్లాతుత కాక గోకమయమగునడవిన్. ఆ త్రికూటం దగ్గర ఉన్న అడవి నిండా చెంచిత స్త్రీలు, చెంచు పురుషులు, అడవి దున్నలు, ఎలుగుబంట్లు, పాములు, ఖడ్గ మృగాలు, గురుపోతులు, కొండముచ్చులు, చెమరీ మృగాలు, ఏల పురుగులు, సింహాలు, శరభాలు, సీమపందులు, కోతులు, కాకులు, గుడ్లగూబలు ఉంటాయి. రహస్యార్థం గురించి తెలుసుకుంటే, తృష్ణ అనే చెప్పల స్వభావ కోతులు, అంటే మన మనసు కోతి స్వభావం లాంటిదని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. తృష్ణ అనే చెప్పల స్వభావ కోతులు, కామం అనే కాముకుని తీవ్ర సంకల్పం గల ఏల పురుగులు, విపరీతమైనటువంటి కోరికల వాంఛల గురించి ఈ రహస్యార్థం ఈ పద్యంలో చెప్పారు పోతనామాత్యులు. పగానే రాత్రి తప్ప పగలు దృష్టి లేని గుడ్లగూబలు కలిగి ఆత్మ దృష్టి లేక ప్రాపంచిక దృష్టి కలిగి ఉన్న సంసారం అనే అడవి అందు ఇలా మనకి గజేంద్ర మోక్షం మూడో పద్యంలోని ఈ త్రికూట పర్వతం యొక్క వర్ణన పోతనామాత్రులు మనకు అందిస్తూ ఉన్నారు. ధన్యవాదములు.